హామీలు ఇవ్వడం కాదు, అమలు చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అధికార పార్టీకి బోధపడుతోంది. ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత కనిపిస్తోంది. స్వప్రయోజనం స్వార్థం కోసం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆయనకు ప్రజా వ్యతిరేకతను తెచ్చిపెడుతూ ఉన్నాయి. ఇటీవల జన చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లిన టీడీపీ నేతల్ని హామీలపై జనం నిలదీశారు. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకున్న అధికార పార్టీ మళ్లీ జన్మభూమి 4వ విడత కార్యక్రమాలంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. అయితే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మరింత ఎక్కువైందని ఈ జన్మభూమి కార్యక్రమాల్లో మరోసారి బయటపడింది. విశాఖ జిల్లాలో టీడీపీ నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం అబాసుపాలైంది. దేవరపల్లి మండలం బోయనకింతాడలో కార్యక్రమం ప్రారంభం కాకముందే స్థానికులు ఆందోళనకు దిగారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎందుకు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నారని జనం నిలదీశారు. అటు ప్రకాశం జిల్లాలోనూ అధికార పార్టీ నేతలు జనాగ్రహాన్ని చవిచూశారు. సిఎస్పురం జన్మభూమి సభలో ఘర్షణ జరిగింది. రేషన్ కార్డుల విషయంలో అధికారులను గ్రామస్తులు నిలదీస్తూ ఉండగా సర్పంచ్ అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు గొడవకు దిగి కుర్చీలు విరగ్గొట్టారు. అనంతపురం జిల్లా గురవకొండ జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతలు అధికార దర్పాన్ని ప్రయోగించారు. సమస్యల్ని ఏకరవు పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులను అడుగడుగునా అడ్డుకున్నారు. కోడేరు మండలం ఇప్పరు గ్రామంలో జరిగిన జన్మభూమిలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ మేరీ నిర్మలారెడ్డి సమస్యలు ప్రస్తావిస్తూ ఉన్న సమయంలో దురుసుగా ప్రవర్తించారు. వైఎస్ఆర్సీపీ నేతలను జన్మభూమికి రావద్దనటంతో నిర్మలారెడ్డి వేదిక దగ్గర నిరసన చేపట్టారు. ఇంకోసారి గొడవ చదువుతండి. దయచేసి చెప్తున్నాను, నాకు అందరూ సమానమే, అందరూ నా అన్నదమ్ముళ్ళు. అందుకే మీ అందరి తరఫు నుంచి నేను క్షమాపణ చెప్తున్నాను ఒక మండలాధికారిగా. ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా జన్మభూమి పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం ఎందుకని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను మళ్లించేందుకు టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు. అంతేకాకుండా దురుసుగా ప్రవర్తించి కార్యక్రమాలను గందరగోళంగా మారుస్తున్నారు.